నమస్కారం వి తెలుగు న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. అనకాపల్లిలో మంత్రి నారా లోకేష్ పర్యటన 2000 కోట్ల పెట్టుబడితో బ్లూజెట్ హెల్త్ కేర్ కు శంకుస్థాపన. శారదాపేట వద్ద హైడ్రామా, రేవంత్ ప్రభుత్వంపై హరీష్ రావు నిప్పులు. ఈ ఫార్ములా రేస్ కేసులో బిగ్ ట్విస్ట్, సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ పై సస్పెన్షన్ వేటు. నేడు టీటీడీ పాలక మండలి సమావేశం. 2026-27 వార్షిక బడ్జెట్ కు ఆమోదం తెలపనున్న పాలక మండలి. రాహుల్ గాంధీ తెలంగాణ టూర్ ఫిక్స్, షెడ్యూల్ ను విడుదల చేసిన ఏఐసీసీ. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ప్రభుత్వ కార్యదర్శుల సమావేశంలో పాల్గొనున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను వారికి వివరించనున్నారు. వివిధ శాఖల్లో జరుగుతున్న నిర్ణయాలు, వాటి అమలుపై కార్యదర్శుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. కార్యదర్శులకు పథకాల అమలు, అభివృద్ధి పథకాల అమలుపై దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ఈ రోజు మధ్యాహ్నం సచివాలయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకుంటారు. 99 యాక్షన్ ప్లాన్ను అధికారుల ముందుంచి వాటి అమలుకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించనున్నారు. ఈ సమావేశంలో అన్ని శాఖల అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని వారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయనున్నారు. పనుల పురోగతిపై కూడా ఆరా తీయనున్నారు. అసెంబ్లీ సమావేశాలు మార్చి 4కు వాయిదా పడడంతో మంత్రి నారా లోకేష్ జిల్లాల పర్యటన చేస్తున్నారు. ఇందులో భాగంగా నేడు అనకాపల్లిలో ఆయన పర్యటించారు. రాష్ట్ర పారిశ్రామిక వృద్ధిలో భాగంగా మంత్రి నారా లోకేష్ ఈ రోజు ఉదయం 10:30 గంటలకు రాంబెల్లి మండలం సీతంపాలెం వద్ద బ్లూజెట్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు శంకుస్థాపన చేశారు. సుమారు 2000 కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ సంస్థ ద్వారా దాదాపు 1700 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం, పోలీసు అధికారులు భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు. పారిశ్రామిక కార్యక్రమాల అనంతరం సీతంపాలెం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై ఒక ప్రత్యేక సమావేశం జరగనుంది. అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారి పునర్విక చికిత్స కోసం సోషల్ మీడియా వేదికగా స్పందించి సుమారు 10 కోట్లు వసూలు చేసిన ఇన్ఫ్లుయెన్సర్ను మంత్రి లోకేష్ ఈ సందర్భంగా కలిసి అభినందించనున్నారు. మానవత్వంతో చేసిన ఈ గొప్ప ప్రయత్నాన్ని కొనియాడేందుకు మంత్రి స్వయంగా ఈ భేటీని ఏర్పాటు చేసుకున్నారు. రిక్వెస్ట్ ఇక్కడికి విచ్చేసిన వారంతా కూడా గట్టిగా చెప్పట్లండి. సో ఈ మూమెంట్ కోసం మనం ఈరోజు ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. సక్సెస్ఫుల్లీ గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ కంప్లీట్ అయింది అండ్ అలాగే ప్లేన్ అన్వీలింగ్ కూడా జరిగింది. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ ఇంకొకసారి ప్లీజ్ జాయిన్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. అండ్ ఇంకొక 5 minutes లో ఇక్కడ మన అఫీషియల్ ప్రోగ్రామ్ కోకాపేట్ నియో పాలసీస్ లోని విశాఖ శారదాపేటంలో రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని ఖాళీ చేయించేందుకు రెవెన్యూ అధికారులు, పోలీసులు చేరుకున్నారు. దీంతో ఆలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సంఘటనపై బీఆర్ఎస్ నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు ఉదయమే మాజీ మంత్రి ఆలయం వద్దకు చేరుకున్నారు. పీఠం నిర్వాహకులను భయాందోళనకు గురి చేస్తున్నారని హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కోల్చడం తప్ప మరో పని లేదని ఆయన మండిపడ్డారు. ఖమ్మంలో పేదల ఇండ్లు కూల్చారని, ఇప్పుడు హైదరాబాద్ లో శారదాపేటం కూలుస్తున్నారని ఫైర్ అయ్యారు. మైనింగ్ కోసం సీఎం మేనల్లుడికి భూములు కేటాయించారని, సీఎం అల్లుడికి ఇవ్వడానికి 17 ఎకరాలు దొరికాయని అని అన్నారు. శారదాపేటానికి కేటాయించిన 2 ఎకరాలు ఎందుకు లాక్కుంటున్నారని ప్రశ్నించారు. రాత్రి 11 గంటలకు పోలీసులు, ఎంఆర్ఓ వచ్చారని, తాను ఉదయం 8 గంటలకే స్థలానికి చేరుకున్నానని హరీష్ రావు చెప్పారు. తాను వచ్చేసరికి పోలీసులు, ఎంఆర్ఓ, ఆర్ఐ వెళ్లిపోయారని వ్యాఖ్యానించారు.
కేసీఆర్ హయాంలో మఠానికి భూములు కేటాయించారనే కక్షతో ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారని మాజీ మంత్రి ఆరోపించారు. సీఎంకు దేవుడి మీద నమ్మకం లేకపోవచ్చని మంత్రి శ్రీధర్ బాబు అయినా చెప్పాలి కదా అని ప్రశ్నించారు. ఇక్కడ పూజలు చేయొద్దని పోలీసులు ఎలా ఆపుతారంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది నేను సమాచార హక్కు చట్టంలో ఈ కోకాపేట్లో సర్వే నంబర్ 239, 240లో మైనింగ్ కోసం ఎవరికైనా భూములు కేటాయించారా అని నేనే అడిగాను. అడిగితే ఇది ప్రభుత్వం యొక్క సమాధానం. ఇందులో స్పష్టంగా చెప్పినారు, సర్వే నంబర్ 239, 240లో భాగ్యలక్ష్మి మైన్స్ అండ్ మినరల్స్ వారికి మేము 10 ఎకరాల భూమి కేటాయించామని చెప్పారు. కేటాయించింది 10 ఎకరాలు, కబ్జా పెట్టింది 17 ఎకరాలు. కోర్స్ ఇదంతా మళ్ళా వేరే విషయం. ఓఆర్ఆర్కు 1 కిలోమీటర్ దూరంలో క్రషర్లు పెట్టకూడదని, ఎలాంటి మైనింగ్ యాక్టివిటీ చేయకూడదని గతంలోనే హెచ్ఎండిఏ ఉత్తర్వులు ఇచ్చింది. ఇది ఓఆర్ఆర్కు కిలోమీటర్ లోపలే ఉన్న నీ అల్లుడికి అప్పచెప్పినవు. ఇది నువ్వు ఈ భాగ్యలక్ష్మి మైన్స్ అండ్ మినరల్స్ వెనుక ఎవరున్నారు? దీని వెనుక నీ అల్లుడి మనుషులు దీని వెనుక ఉన్నారు. దీని వెనుక దీపక్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, నీ మేనల్లుడు రమేష్ రెడ్డి అనుచరులు ఈ క్రషర్ వెనుక ఉన్నారు. నీ మేనల్లునికి జాగి ఇయ్యడానికి 17 ఎకరాల భూమి మాత్రం నీకు దొరుకుతుంది. కానీ శారదాపీఠం ప్రజలకు ఇలా హిందూ ధర్మాన్ని ప్రచారం చేసేటువంటి శారదాపీఠం, భక్తులకు వేదికగా ఉన్న ఈ శారదాపీఠమే నీకు కనబడ్డదా కూల్చడానికి? వాటర్ వర్క్స్ కట్టడానికి నీ అల్లుడికి ఇచ్చిన క్రషర్ భూమి పనికిరాదా? అంటే నీ అల్లుడి అనుయాయులకు 17 ఎకరాల భూమి ఇస్తావు, క్రషర్లు పెడతావు. ఈ పక్కన బిల్డర్లందరూ నా అల్లుని దగ్గరనే కంకర కొనాలంటావు, నా అల్లుడి దగ్గర కొంటేనే మీకు అనుమతులు ఇస్తా అంటావు. అల్లుడికి ఇవ్వడానికి 17 ఎకరాలు దొరికింది, కానీ శారదాపీఠం 2 ఎకరాలు మాత్రం కూల్చడమేనా నీ పని? ఆడియచ్చు కదా 17 ఎకరాల్లో ఈ 2 ఎకరాలు ఎవరొద్దంటున్నారు? శారదాపీఠం 2 ఎకరాలే లాక్కోవాలనా? పీఠాన్ని కూల్చాలి, దేవాలయం కూల్చడమేనా నీ ధర్మం? శారదాపీఠం ఆధ్వర్యంలో హైదరాబాద్ లో దాదాపు 16 దేవాలయాలు నడుస్తున్నాయి. లక్షలాది మంది భక్తులు హైదరాబాద్ లో ఉన్నారు. మరి శారదాపీఠం వైజాగ్ లో ఉంటే హైదరాబాద్ లో కూడా శారదాపీఠాన్ని నిర్మించాలని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు 2 ఎకరాల స్థలం ఇస్తే అద్భుతమైనటువంటి పీఠం ఇక్కడ నిర్మాణం అయిపోయింది. స్వామీజీ గారు కూడా ఇక్కడే నివసిస్తూ ఉన్నారు. దేవాలయ నిర్మాణం కూడా పూర్తయిపోయింది. ఇక్కడ ఒక గోశాల నిర్మాణము, నిత్య అన్నదాన కార్యక్రమము, అదేవిధంగా వేద పాఠశాల ఇవన్నీ ఇక్కడ నిర్మిస్తా ఉన్నారు. అంటే వేదం ఎక్కడుంటే అక్కడ మరి ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఒక వేద పాఠశాల, ఒక గోశాల, అమ్మవారి ఆలయము, నిత్య అన్నదాన కార్యక్రమము ఇవన్నీ జరగడం రేవంత్ రెడ్డి గారు నీకు ఇష్టం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ దేవాలయాన్ని కూల్చాలనుకుంటున్నావు, ఎందుకు ఈ మఠాన్ని కూల్చాలనుకుంటున్నావో నేను ఈరోజు అడుగుతా ఉన్నాం. అంటే కేసీఆర్ గారు ఆనవాళ్లు మారుస్తా అంటే కేసీఆర్ గారు కట్టిన గుళ్ళు కూలుస్తావు, కేసీఆర్ గారు హయాంలో నిర్మించిన మఠాలను కూడా కూల్చడమేనా నువ్వు ఆనవాళ్లు మార్చడం అంటే? నువ్వు ఏం చేయదలుచుకున్నావు? మఠాలు కూల్చేస్తావు, ఆలయాలు కూల్చేస్తావు, ఇక ఇవి కూల్చడమేనా నీ పాలన? నిన్న ఖమ్మంలో పేదల ఇల్లు కూల్చావు, హైడ్రా పేరిట హైదరాబాద్ లో ప్రజల బతుకులు కూల్చావు. ఏ కూల్చడం తప్ప నీ జీవితంలో ఇంకేం రాదా? పేదల ఇల్లు కూల్చడము, మఠాలు కూల్చడము, దేవాలయాలు కూల్చడమే తప్ప నీ పాలనలో నిర్మాణం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఇలా శారదాపీఠం వెంటబడ్డావు? ఇంకెక్కడ స్థలం లేదా నీకు? ఈ కార్ ఫార్ములా రేస్ కేసులో సంచలనం చోటు చేసుకుంది. హైదరాబాద్ లో నిర్వహించిన ఈ ఈవెంట్ నిర్వహణలో జరిగిన అవకతవకల కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై తెలంగాణ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత ఫైల్పై సంతకం చేసినట్లు సమాచారం. ఈ కేసులో ఆయన్ను A2 నిందితుడిగా పేర్కొంటూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. గతంలో మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన సమయంలో అరవింద్ కుమార్ ఈ కార్ రేస్ వ్యవహారాలను పర్యవేక్షించారు. ఈ ప్రాజెక్టులో ఆర్థికపరమైన నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ వ్యవహారంపై ఆరోపణలు రావడంతో విచారణకు ఆదేశించింది ప్రభుత్వం.
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఈ రోజు సమావేశం కానుంది. 2026-27 వార్షిక సంవత్సరానికి 5,700 కోట్ల అంచనాతో బడ్జెట్ కి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. టీటీడీ విద్యా సంస్థల అభివృద్ధికి 100 కోట్లకు పైగా నిధులు కేటాయించే అవకాశం ఉంది. అలాగే తిరుమలలో రిలయన్స్ సహకారంతో 100 కోట్ల వ్యయంతో ఆధునికీకరణ అన్నప్రసాద సముదాయం నిర్మాణం చేపట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. తిరుపతిలో 10 కోట్ల రూపాయల వ్యయంతో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. భక్తులు సమర్పించే కానుకల ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రోత్సహించేందుకు ముడుపు పత్రం విధానాన్ని టీటీడీ ప్రారంభించనుంది. ఇక శ్రీవాణి నిధులు వ్యయానికి సంబంధించిన మార్గదర్శకాలను మార్పు చేసేందుకు టీటీడీ ప్రతిపాదనలు చేస్తోంది. ఒంటిమిట్టలో 20 కోట్ల వ్యయంతో జాంబవంతుని విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు ఆలయాల అభివృద్ధికి నిధుల కేటాయింపు, అలిపిరి తనిఖీ కేంద్రంలో 8 కోట్ల వ్యయంతో స్కానర్లు ఏర్పాటు చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వచ్చే నెల మార్చి 2న తెలంగాణలో పర్యటించనున్నారు. వికారాబాద్ జిల్లా అనంతగిరిలో నిర్వహించనున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. రాహుల్ గాంధీ ఒక్కరోజు పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఏఐసీసీ విడుదల చేసింది. మార్చి 2న ఉదయం 7 గంటల 10 నిమిషాలకు రాహుల్ గాంధీ ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో బయలుదేరతారు. ఉదయం 9 గంటల 20 నిమిషాలకు హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం 10 గంటలకు ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా వికారాబాద్కు బయలుదేరతారు. 10:30 నుంచి సాయంత్రం 4:30 వరకు వికారాబాద్లోని అనంతగిరి హరిత రిసార్ట్స్ లో జరిగే డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటారు. రోజంతా పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. సాయంత్రం 4:30కి శిక్షణ ముగిసిన అనంతరం వికారాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. సాయంత్రం 5:30కి శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. మరోవైపు రాహుల్ గాంధీ పర్యటన దృష్ట్యా తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు వికారాబాద్ లో భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. పర్యటన పొడవునా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయవాడ ఇంద్రకీలాద్రిలో కొలువైన కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. శనివారం తెల్లవారుజామున ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అర్చకులు, పాలక మండలి సభ్యులు ఘనస్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు వేదాశీర్వచన చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా అధికారులు, పాలక మండలి సభ్యులు అమ్మవారి జ్ఞాపిక శాలువాతో మంత్రిని సత్కరించారు. ఆయన వెంట ఆదివట్ల మున్సిపల్ మాజీ చైర్మన్ నిరంజన్ రెడ్డి, పలువురు స్థానిక నేతలు ఉన్నారు. ఆలయానికి వచ్చిన మంత్రితో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు భక్తులు సెల్ఫీలు, ఫోటోలు తీసుకునేందుకు వచ్చారు. వారికి మంత్రి అభివాదం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తాను అమ్మవారిని అత్యంత ఆరాధిస్తానని, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో ముసల మొదలైంది. ఎంపీ మల్లు రవి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ మధ్య విభేదాలు ఇప్పుడు బహిరంగమయ్యాయి. మున్సిపల్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాలు పార్టీలో సెగలు పుట్టిస్తున్నాయి. మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో ఓటు వినియోగంపై ఇద్దరు నేతల మధ్య మాటయుద్ధం నడుస్తోంది.
తన నియోజకవర్గ పరిధిలో ఎంపీ ఓటు అవసరమున్నప్పుడు మల్లు రవి రాలేదని, అనవసరమైన చోట ఓటు వేశారని సంపత్ కుమార్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సంపత్ కుమార్ తన సన్నిహితుల వద్ద మరియు మీడియా ముఖంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. కర్మ, తమ దగ్గర ఎక్సఫీషియో ఓటు వేయమని కోరితే ఎంపీ మల్లు రవి రాలేదు. పార్టీకి బలం అవసరమైన చోట ఆయన మొహం చాటేశారు. ఇద్దరు కౌన్సిలర్లు అదనంగా ఉండి గెలుపు నల్లేరు మీద నడకలా ఉన్న చోట మల్లు రవి వెళ్లి ఎక్సఫీషియో ఓటు వేశారు. అక్కడ అవసరం లేకపోయినా ఎందుకు వెళ్లారో ఆయనకే తెలియాలి. ఇదంతా నా తలరాత. పార్టీ కోసం కష్టపడితే దక్కే ప్రతిఫలం ఇదేనా? వచ్చే ఎన్నికల్లో నా సత్తా ఇంటూ చూసుకుంటా అంటూ ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఎక్సఫీషియో మెంబర్ తోటి గెలిచిర్రు. మా కర్మనో దరిద్రమో మళ్ళీ ఏమైందో ఏం రోగమో కానీ మా ఎంపీ గారు వచ్చి టై అయింది, 5-5 ఈక్వల్ వచ్చినాయి అంటే మా ఎంపీ మల్లురావు గారు నా దగ్గర అలంపూర్లో వచ్చి ఓటేసేది ఉండే. ఏం మాయ జరిగిందో కానీ 2 సర్ప్లస్ ఓట్లున్న కాడ పోయి ఓటేసిన ఆయన. గీన వీళ్ళ నాయకుడు చెల్లెంకటరామని చెప్తాడు, మల్లురావుని నేను మేనేజ్ చేసినలే రాళ్ళే ఆయన ఓటేనికి అని. ఇటువంటి కుట్రలు చేసి ఏ ఎన్నిక వచ్చినా ఆయన కులాల మీద మతాల మీద ఎస్సీల మీద బీసీలకు, బీసీల మీద ఎస్సీలకు చెప్పి కుట్రలు చేసి మా మంత్రి గారు కూడా ఒక మంత్రి స్వచ్ఛందంగా ఒక కౌన్సిలర్ వచ్చి మాకు ఓటేస్తా అంటే ఎందుకు వస్తారులే వద్దులే అని ఆయన ఒక రకంగా చెప్పి ఎందుకు కాన్ఫ్రంటేషన్. కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామివారిని డెకాయిట్ చిత్ర యూనిట్ దర్శించుకుంది. శనివారం ఉదయం జరిగిన వీఐపీ విరామ దర్శనంలో హీరో అడవిశేష్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులకు వారికి స్వాగతం పలికి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం అందించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. త్వరలో విడుదల కానున్న తమ చిత్రం డెకాయిట్ ఘన విజయం సాధించాలని కోరుకుంటూ వీరు స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. అడవిశేష్, మృణాల్ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డంతో కొద్దిసేపు అక్కడ కోలాహలం నెలకొంది. ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్లో వేగం పెంచింది. గురువారం వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న శేష్ నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం విశేషం. సార్ ఒకసారి మేడం మీరు కూడా ఒకసారి समय को सर समय मैडम सर निलबడి ఒక సెకండ్ ఓకేనా మేడం ఊరికి నావు బాగా చేసా మృణాల్జీ అంటే వెనక్కొచ్చాను కొంచెం వెనక్కొచ్చాను బాగా వస్తుంది. జాగ్రత్త స్ట్రైట్గా వచ్చాను సార్, మీరు స్ట్రైట్గా రండి. आप पहले बोलो। अच्छा, मेरा फर्स्ट टाइम है यहाँ पर आई, दर्शन मिला और फिल्म का डेकॉइट के लिए प्रार्थना की। सबसे पहली बार यहाँ पर आई, मुझे बहुत अच्छा लगा, दर्शन बहुत अच्छे से हुए। बस आशा करती हूँ कि हमेशा हर साल आती रहूँ। థ్యాంక్ యూ. నిన్ననే యాక్చువల్లీ ఐఐటి తిరుపతిలో మా సినిమా రూబరు సాంగ్ లాంచ్ చేయడానికి వచ్చామండి. ఇక్కడ దాకా వచ్చినప్పుడు స్వామివారి దర్శనం అవ్వాలి కదా, సో అది లేకుండా వెళ్ళబుదే లేదు. సో ఇప్పుడు ఒక కంప్లీట్ ఫీలింగ్ వచ్చింది. ప్రసాదం కూడా చాలా బాగుంది అండ్ చాలా 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 హ్యాపీగా జరిగిందండి, చాలా హ్యాపీగా ఉన్నాం. టీటీడీకి చూసుకున్న వాళ్ళందరికీ కూడా మా థ్యాంక్స్ అండ్ మా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. ఆంధ్రప్రదేశ్లో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభమయ్యాయి.
ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కోనసీమ జిల్లా అమలాపురం కిమ్స్ ప్రాంగణంలో జ్యోతి ప్రజ్వలన చేసి ఈ మహాసభలు ప్రారంభించారు. ప్రముఖ ప్రవచనకర్తలైన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహారావు, ప్రముఖ సినీ రచయిత తనికెళ్ల భరణి, ఎమ్మెల్యే ఆనందరావు ఈ మహాసభలకు హాజరయ్యారు. తెలుగు మహాసభలు జరుగుతున్న ప్రాంగణానికి దివంగత నందమూరి తారక రామారావు పేరును నామకరణం చేశారు. కిమ్స్ మెడికల్ కాలేజీలో నేడు రేపు ఈ మహాసభలు జరగనుండగా ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అలాగే కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస్ వర్మ కూడా ఈ సభలకు విచ్చేయనున్నారు. తొలి రోజు సభలో చాగంటి కోటేశ్వరరావు తెలుగు భాష గొప్పతనాన్ని వివరించారు. కొద్ది రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో సంచరించి గ్రామాల ప్రజల్ని హడలెత్తించిన పెద్ద పులి మళ్లీ రంపచోడవరం మన్యంలో సంచరిస్తోంది. పోలవరం జిల్లా రంపచోడవరం మండలం తాళ్లపాలెంలో పెద్ద పులి ఆనవాళ్లు కనిపించినట్లు గ్రామస్తులు అధికారులకు సమాచారం ఇచ్చారు. గత రాత్రి పశువులపాకలో ఒక దూడపై దాడి చేసిన పెద్ద పులి దాన్ని చంపేసింది. ఈ నెల తొలివారంలో కోర్మాపురం సమీప గ్రామాల్లో సంచరించి అందరినీ హడలెత్తించిన పులిని అటవీశాఖ సిబ్బంది 6న కోర్మాపురం గ్రామంలోనే మత్తు ఇంజెక్షన్ ఇచ్చి బంధించారు. అక్కడి నుంచి పులిని రాజమండ్రికి తరలించి విశాఖ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలో ఉంచారు. కొద్ది రోజుల తర్వాత పులికి రేడియో కాలర్ అమర్చి పాపికొండల అడవిలో వదిలేశారు. ఆ పులి ఇప్పుడు రంపచోడవరం ప్రాంతంలోకి వచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. పెద్ద పులి సంచారంతో గిరిజనులు భయాందోళనకు గురవుతున్నారు. పులిని త్వరగా పట్టుకోవాలని అటవీశాఖ అధికారులను కోరుతున్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట NH-65పై బైపాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మూలమలుపు వద్ద ఆర్టీసీ బస్సు లారీ ఢీకొన్నాయి. జహీరాబాద్ నుంచి సదాశివపేట బస్టాండ్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, సదాశివపేట నుంచి జహీరాబాద్ వైపు వెళ్తున్న లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న వాహనదారులు స్పందించి గాయపడ్డ వారిని అంబులెన్స్లో సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బస్సు డోర్ పూర్తిగా ధ్వంసం కావడంతో డ్రైవర్ క్యాబిన్ నుంచి ప్రయాణికులను కిందకు దించారు. ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురవుతుండటంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనకాపల్లిలో మంత్రి నారా లోకేష్ పర్యటన, 2000 కోట్ల పెట్టుబడితో బ్లూజెట్ హెల్త్ కేర్ కు శంకుస్థాపన. శారదాపేట వద్ద హైడ్రామా, రేవంత్ ప్రభుత్వంపై హరీష్ రావు నిప్పులు. ఈ ఫార్ములా రేస్ కేసులో బిగ్ ట్విస్ట్, సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ పై సస్పెన్షన్ వేటు. నేడు టీటీడీ పాలక మండలి సమావేశం, 2026-27 వార్షిక బడ్జెట్ కు ఆమోదం తెలపనున్న పాలక మండలి. రాహుల్ గాంధీ తెలంగాణ టూర్ ఫిక్స్, షెడ్యూల్ ను విడుదల చేసిన ఏఐసీసీ. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.